కన్న తల్లి అంటే దైవంతో సమానం అంటారు. కన్న బిడ్డ ఆపదలో ఉంటే అప్పర కాళిలా మారుతుంది కన్న తల్లి. కానీ ఇక్కడ తల్లి కేవలం డబ్బు కోసం కన్న కూతుర్ని నరకంలోకి నెట్టేసింది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో గుండె తరుక్కుపోయే దారుణం వెలుగులోకి వచ్చింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. కేవలం 2 లక్షల రూపాయల కోసం తన మైనర్ కుమార్తెను 54 ఏళ్ల వృద్ధుడికిచ్చి వివాహం జరిపించింది ఈ కిరాతక తల్లి. డబ్బులకు కక్కుర్తుపడి రెడ్డప్ప అనే మధ్యవర్తి సాయంతో ఈ అక్రమ వివాహాన్ని జరిపించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలిక తండ్రి రామరాజు బాబాయిలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వివాహం జరిగిన చోటు నుంచి బాలికను సురక్షితంగా కాపాడారు. నా భార్య ఇంతటి అమానుషానికి పాల్పడుతుందని ఊహించలేదు. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన రెడ్డప్ప మరికొంతమందిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తండ్రి రామరాజు కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఇక్కడ ప్రకాశం కాలంలో ఉండింది. నేను ఇంట్లో గూడూరుపల్లి దగ్గర ఇంట్లో వచ్చిన అపార్ట్మెంట్లో ఇల్లు వచ్చింది. పోయి 2 ఏళ్ళు పైన అయిపోయా. ఇతరు గంగపండ కోసం 3 ఏళ్ళు ఆడ నేను సిమెంట్ మేస్త్రి పని చేసి ఇది చేసుకుంటా అంటే ఏదో మా భార్య భర్తతో కొంచెం గలాట్ అయ్యి 1.5 నెలలు అయ్యా వచ్చేసాను. వేరే మనిషి ఒక ఆయన రెడ్డప్ప అనేసి ఒకడు ఉన్నాడు. వాడు వచ్చి పనికి పిలుస్తాంట. నేను వచ్చేలేదు అని చెప్తే అప్పుడు నేను లేని 1.5 సంవత్సరం ఇది 1.5 నెల అయిన దానికి కొట్లాడుకొని వచ్చేసిన దానికి మా భార్యని నా బిడ్డల్ని కొట్టి వాడి ఇది బలిత్రం చేసి ఇది చేసి తోడుకంపి భయపడిచ్చి పెళ్లి చేయన్నాడు. 3 ఆడబిడ్డలు. పెద్ద పాపకి భయపడిచి బెదిరించి వాడు పెద్ద మనిషి రెడ్డప్ప అనేసి మళ్ళా ఇంకా ఏడ పల్లె దగ్గర ఇంకొక పెద్ద మనిషి వాళ్ళూరు ఎవరో యాదో ఊరికి పేరు కానీ తెలియదు వాళ్ళు కొట్టి బెదిరించి భయపడిచ్చి మా భార్యని నా కూతురిని పెళ్లి చేయన్నాడు. మా కూతురు 8వ క్లాసు చదువుతా ఉంటే ఈ పని బెదిరించి నేను లేని సమయం చూసుకొని ఇంటికాడ ఈ పని చేయన్నాడు. మహిళల రక్షణ గురించి, బాల్య వివాహాలను అరికట్టడం గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ కాలంలో కన్న తల్లే కూతుర్ని వ్యాపార వస్తువులా చూడడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. బాల్య వివాహం చేసిన ఆ 54 ఏళ్ల వ్యక్తిపై సహకరించిన మధ్యవర్తులపై పోలీసులు ఏ రకమైన కేసులు నమోదు చేస్తారో చూడాలి అని అక్కడ ఉన్నవారు ఎదురు చూస్తున్నారు. కన్న తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దామోదర్, ఇప్పటి వరకు ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు? అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిన కన్న తల్లి ఎక్కడుంది? రోహిత్, పుంగనూరులోనే ప్రకాశం కాలనీలో తల్లి ఉంది. ప్రస్తుతం ఐసిడిఎస్ అధికారులు అక్కడికి చేరుకొని ఆమెతో మాట్లాడుతున్నారు. ఆమె మీద ఏదైతే కర్ణాటకలోనే రాయలపాడు పోలీస్ స్టేషన్ లో తల్లి, అదేవిధంగా వివాహం చేసుకున్న రాజశేఖర్ అనే వ్యక్తితో పాటు పెద్ద మనిషి మధ్యవర్తితంగా వహించిన రెడ్డప్ప అనే 3 మీద కేసులు కర్ణాటకలోనే రాయలపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 13 రోజుల క్రితం వివాహం జరిగిందని సమాచారము. ఏదైతే రెడ్డప్ప మధ్యవర్తిత్వంతో తల్లి ఈ వివాహాన్ని 2 లక్షల రూపాయలు గాను 2 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని 50,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని రాజశేఖర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. అతను అమ్మాయి మధ్య వయస్సు సుమారు 25 సంవత్సరాల పైగా తేడా ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మాయి అతను తన చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తన బాబాయికి ఫోన్ చేసింది. బాబాయ్ వెంటనే ఈ విషయాన్ని తన సోదరుడు రామరాజుకు తెలియజేసి వీరిద్దరూ వెళ్లి స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఇక్కడ పోలీసులు వెంటనే రాయలపాడు పోలీసులకు సమాచారం అందించడం, రాయలపాడు పోలీసులు అక్కడ అతన్ని రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని ఈ అమ్మాయిని సురక్షితంగా పుంగనూరుకు చేర్చారు. అటు కర్ణాటకలోను ఇటు ఏదైతే పుంగనూరులో కూడా 2 కేసులు నమోదైనాయి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి తల్లి, పెద్ద మనిషి, అదేవిధంగా వివాహం చేసుకున్న ఈ 3 మీద కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఐసిడిఎస్ అధికారులు ఈ రోజు ఏదైతే పుంగనూరులోనే అమ్మాయి ఇంటికి చేరుకొని ఆ తల్లితో కూడా మాట్లాడారు. తల్లి మాట్లాడుతున్న సందర్భంగా తనకు తెలియకుండా ఈ పెద్ద మనిషి ఎవరైతే రెడ్డెప్ ఉన్నాడో అతనే మాటలు విని తాను ఈ విషయం తన కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేశారంటూ చెప్పుకురావడం విశేషము. మరోవైపు ఏదైతే అమ్మాయిని ఐసిడిఎస్ ఏదైతే బాలికల వసతి గృహంలో చేర్చి ఆ అమ్మాయికి సంబంధించి పోషణ వ్యవహారాలు ప్రభుత్వమే చూసుకుంటుంది. ఆ అమ్మాయిని అవసరం ఎంతవరకు చదువుకుంటామంటే అంతవరకు చదివిస్తామంటూ కూడా ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. ముందుగా అమ్మాయిని గురుకులంలో చేర్పిస్తున్నామని చెప్పారు రోహిత్. మరోవైపు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తల్లిగా ఉండి ఈ విధంగా ఆమె వ్యవహరించడం. దామోదర్, ముందుగా ఈ పెళ్లి జరిపిన పెద్ద మనిషి పైన, డబ్బులు తీసుకుని పెళ్లి చేసిన తల్లి పైన
ఆ పెళ్లికి ఎవరైనా హాజరై అక్షంతలు వేస్తే ఆమె మైనర్ అని తెలిసి అక్షంతలు వేస్తే వాళ్ళపైన పోక్సో కేసులు పెట్టాలి. ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడో వాడిపైన అటెంప్ట్ టు రేప్ కేసులు కూడా పెట్టాలి. ఒకవేళ తర్వాత కార్యక్రమాలు చేసిన రేప్ కేసు కూడా పెట్టాలి. సో పోలీసులు ఫస్ట్ ఇవన్నీ అక్కడ నమోదు చేశారా? ఇలాంటి కేసులు పోక్సో కేసులు అన్ని పెట్టారా? ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటుంటారు, మేము పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసాం, మాకు సంబంధం లేదని. మీకు అందరికీ ఎవరైతే న్యూస్ చూస్తున్నారో అందరికీ చెప్తున్నా, మైనర్ వివాహానికి మీరు హాజరై నెత్తి మీద అక్షంతలు వేసినా మీరు కటకటాల్లో ఊచలెక్క పెట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత మాకు చట్టం తెలియదు, అది తెలియదు అంటే కుదరదు. మీరు అందరూ లోపలికి వెళ్ళి ఊచలెక్క పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. మైనర్ వివాహాన్ని మీరు వెళ్ళి అక్షంతలు వేసినా మీరు కూడా నేరస్తులే అవుతారు. సో గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎస్ దామోదర్, పోక్సో కేసులు నమోదు చేయాలి వీళ్ళపైన. కౌన్సిలింగ్ ఇవ్వటం కాదు, పోక్సో కేసు నమోదు చేయాలి. పోలీసులు చేస్తున్నారా? ఎస్ దామోదర్. రోహిత్, ఇప్పటికే ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా ఐసిడిఎస్ అధికారులు నిర్ణయించారు. వైద్య పరీక్షల్లో ఏదైనా ఈ విషయం బయటపడితే ఖచ్చితంగా అతని మీద పోక్సో కేసు నమోదవుతుంది. అంతేవిధంగా తల్లిదండ్రులను కూడా, ఏదైతే తల్లి అదేవిధంగా పెద్ద మనిషిని కూడా పోక్సోలోనే మరో సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని కూడా పోలీసులు అంటున్నారు. అటు ఏదైతే ఇటు కర్ణాటకలోనే రాయలపాడు పోలీస్ స్టేషన్ తో పాటు ఇటు అన్నమయ్య జిల్లా పుంగనూరులో కూడా 2 చోట్ల కేసులు నమోదు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రోహిత్, దామోదర్, నిజానికి ఆ ఊళ్ళో అంటే అంత వెనుకబాటుతనంతో ఆలోచిస్తూ ఉన్నారా? అసలు ఆ ఊళ్ళో నిజంగానే బాల్య వివాహాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే అధికారులు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్తో సహా ఊళ్ళో పర్యటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాలికకి అక్కడ వివాహం చేస్తుంటే మిగిలిన వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయలేదు అంటే బహుశా ఊళ్ళో బాల్య వివాహాలు ఏమైనా జరుగుతున్నాయేమో. ఒకటి తల్లిని పెళ్లి చేసుకుని మధ్యవర్తిని తీసుకెళ్లి లోపలేయడంతో పాటు ఆ ఊళ్ళో ఇలాంటి అరాచకాలు ఏమైనా జరుగుతున్నాయేమో, ఆ ఊరి జనం కొంత అజ్ఞానంతో ఏమన్నా ఉన్నారేమో, వెనుకబాటి ఆలోచనలతో ఉన్నారేమో అనేది కలెక్టర్ కూడా వెళ్ళి అక్కడ పర్యటన చేసి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఏమైనా చేస్తున్నారు అధికారులు? ఖచ్చితంగా మైనర్ వివాహాల గురించి ఇప్పటికే చాలా సార్లు ప్రచారం చేస్తున్నప్పటికీ ముఖ్యంగా వీరంతా ఏదైతే కర్ణాటక శివార్లలో ఉండడంతో బెంగళూరు సమీపం కావడంతో అక్కడ ఉపాధి కోసం మెరుగైన ఉపాధి లభిస్తుందని అక్కడికి వెళ్ళడం, అక్కడ ఈ ట్రయల్స్ లో ఏదైతే ఈ విధంగా ఎక్కువ డబ్బుల కోసం ఆశపడ్డం లాంటి వ్యవహారాల వల్లనే ఇవి జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాల్లో ఏదైతే 16-18 సంవత్సరాల లోపే వివాహాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. కొన్ని సామాజిక వర్గాల్లో ఈ పరిస్థితి కొనసాగుతుంది. తల్లిదండ్రులు కావాలనే తమకు ఆడపిల్లల భారంగా భావించి ఈ విధంగా చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు మాత్రం తమ ధోరణి మార్చుకోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అధికారులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద ఐసిడిఎస్ అధికారులు ఇక్కడికి ఆ అమ్మాయి నివాస గృహానికి చేరుకొని ప్రస్తుతం ఆమె మీద తల్లి మీద కేసు పెట్టామని చెప్తున్నారు. మరోవైపు ఆ అమ్మాయికి చదువుకు అవసరమైన సహాయం ప్రభుత్వమే చేస్తుంది, ప్రభుత్వ హాస్టల్లోనే ఉంచుకుంటామని చెప్తున్నారు. రోహిత్, రైట్ దామోదర్. అన్నమయ్య జిల్లాలో ఒక బాలికను నరకంలోకి నెట్టాలని చూసింది కన్న తల్లి. నిజానికి బిడ్డల వైపు ఎవడైనా వక్ర బుద్ధితో చూసినా బిడ్డకి ఏమన్నా అయినా అపరకాలిలా మారాల్సిన కన్న తల్లే కాసులకు కక్కుర్తిపడి తన మైనర్ బిడ్డను ఒక 54 ఏళ్ల వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేసింది. 37 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉన్న వ్యక్తిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. అసలు ఆ బిడ్డను ఎలా పెళ్లి, నీ కూతురు వయసు ఇంకా చెప్పుకోవాలంటే మనవరాల వయసు ఉన్న బిడ్డను పెళ్లి చేసుకోవాలనిపించింది ఆ వ్యక్తికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మైనర్ వివాహాలు జరిపించినా, పెళ్లి చేసుకున్నా, లేదు అలాంటి మ్యారేజెస్ సెటిల్ చేసినా, అలాంటి పెళ్లికి వెళ్ళి మైనర్ అని తెలుసు కూడా నెత్తి మీద అక్షంతలు వేసి వచ్చిన అందరూ కూడా నేరస్తులే అవుతారు. తర్వాత ఊచలెక్క పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.